మధ్య కాలంలో ఎవరైనా కనుక రిక్వెస్ట్ ఎవ్రీవన్ మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ థాయిలాండ్ కానీ బ్యాంకాక్ కానివ్వండి ఈ సుదూర ప్రాంతాలకి ట్రిప్స్ నిమిత్తం వెళ్ళిన వారు ఎవరైనా కనుక ఉంటే వెంటనే టెస్ట్ చేసుకోండి. ఎస్ రైట్. మరొక బ్రేకింగ్ అంతోని మా పీసీఆర్ నాకు చెప్తున్న ప్రకారంగా థాయిలాండ్కి ఇటీవల సంబంధించిన మాకు నియరెస్ట్ పర్సన్ ఒకరు, అంటే నియరెస్ట్ ఇన్ సెన్స్ మా ఆఫీస్ ఏం కాదు, మీరు ఆశ్చర్యపోకండి, బట్ మాకు తెలిసిన ఒక వ్యక్తి ఇప్పటికే థాయిలాండ్ తన ఫ్యామిలీతో పాటుగా ట్రిప్కి వెళ్ళి వచ్చాడంట. సుమారుగా 4 రోజుల క్రితం నుంచి ఆయన తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నాడు. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా కనుక ఉంటే డెఫినెట్గా మీరు ప్రికాషన్ తీసుకోండి, టెస్టులు చేయించుకోండి. సో ఎగ్జాక్ట్గా ఇది కోవిడ్ అని చెప్పలేను, మీరు టూరిస్ట్ స్పాట్కి వెళ్ళారు కాబట్టి కొంత అక్కడ వెదర్ చేంజ్ ఆ కండిషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది కానీ ఇక్కడ కేసెస్ అధికంగా ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా అలర్ట్గా ఉండండి, మీరు కొంత టెస్టులు తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఇంత హాట్ జోన్లో ఉన్నాం మనం. మీరు గమనించండి, ఇటు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా కేరళలో ఎటువంటి సిచ్యువేషన్ చూసారు కదా. సో కేరళ విషయానికి వస్తే 430 కేసులు, వెరీ నియర్ బై టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత తమిళనాడు చూద్దాం. సో తమిళనాడులో 69 కేసులు. సో కర్ణాటక చూద్దాం ఒకసారి. సో కర్ణాటకలో సిచ్యువేషన్ ఎలా ఉంది చూస్తే కనుక కర్ణాటకలో కూడా 47 కేసులు. అంటే చుట్టూ మన స్టేట్స్ 2 తెలుగు రాష్ట్రాల చుట్టూ కూడా హాట్ స్పాట్సే ఉన్నాయి, ఎక్కడ తక్కువ కేసులు నమోదు కాలేదు. ప్రతి చోట సుమారుగా 100లకు పైగా కేసులు నమోదయ్యాయి. అంటే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్స్ట్రీమ్ హాట్ జోన్లో ఉన్నాయి. 2 పక్కనే మన హాట్ స్పాట్స్ ఉన్నాయి, అటు కేరళ తర్వాత తమిళనాడు కర్ణాటక, ఇవి చాలా కీలకమైన ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. ఇక గోవా విషయానికి వస్తే కూడా గోవాలో ఇప్పటి వరకు అయితే కేవలం 1 కేసే నమోదైంది. సో గోవాలో పెద్దగా టెన్షన్ ఏం లేదు, కానీ మహారాష్ట్రలో కూడా టెన్షన్ ఉంది. ఆ మహారాష్ట్రలో కూడా సుమారుగా ఇక్కడ మన మహారాష్ట్ర సిచ్యువేషన్ కనుక చూస్తే అక్కడ కూడా సుమారుగా మహారాష్ట్రలో 210 కేసులు. సో అటు ఇటుగా మన తెలుగు 2 రాష్ట్రాల చుట్టూ అట్ ద సేమ్ టైం ఇండియా చుట్టూ హాట్ స్పాట్స్ ఉన్నాయి. థాయిలాండ్లో 69,000 కేసులు కేవలం మే 11 వరకు నమోదైతే ఇప్పటివరకు అది సుమారుగా 1,00,000 చేరే అవకాశం కూడా ఉంది. సో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మన చుట్టూ కేరళ, తమిళనాడు, ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఈ ప్రాంతాలు మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా 7 కేసులు నమోదయ్యాయి. చుట్టూ హాట్ స్పాట్సే ఉన్నాయి. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ దయచేసి మాస్క్ ధరించండి. ఇకనైనా కూడా మనం గతంలో ఉన్నటువంటి ఆ అనుభవాలని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకోకపోతే కనుక డెఫినెట్గా ఇబ్బంది పడతాం. లాక్డౌన్ లాంటిది మళ్ళీ రాకుండా ఉండాలి. మన తోటి స్నేహితులు కానివ్వండి, మన కుటుంబీకులు కానివ్వండి, మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా కూడా చాలా సేఫ్గా ఉండాలి. ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా ఉండాలంటే కనుక మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మాస్క్ ధరించండి, శానిటైజ్ చేసుకోండి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత హైజీన్, అంటే మిమ్మల్ని మీరు ఫ్రెష్ అయిన తర్వాతనే డెఫినెట్గా మీరు తగు జాగ్రత్తలు తీసుకొని చిన్నపిల్లల్ని లేదా ముసలి వాళ్ళని కలవాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళు, ఎందుకంటే అక్కడ నేను చెప్తున్నా అంటే కోమార్బిడ్స్ అని అంటే ఇక్కడ కేవలం వారంతా కూడా ఆల్రెడీ ఇమ్యూన్ డిఫిషియన్సీలో ఉండుంటారు. సో కొంత అనారోగ్య బారిన పడిపోయి ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళే. సో అటువంటి వాళ్ళ దగ్గర మళ్ళీ ఈ రకంగా కోవిడ్ మీకు ఆల్రెడీ సోకి మీకు ఆ లక్షణాలు ఉండిపోయినా మీకు తగ్గే అవకాశం ఉండొచ్చు. కానీ అటువంటి వారు కనుక సోకితే డెఫినెట్గా కొంత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి నుంచి కొంచెం దూరంగా ఉండండి. సో ఇప్పటివరకు నేను చెప్పిన డేటా మొత్తం కూడా టెస్ట్ చేసుకున్న వాళ్ళ సంఖ్యనే. ఈ డేటా అంతా కూడా టెస్టులు చేసుకున్న వాళ్ళ సంఖ్య మాత్రమే. ఈ రకంగా ఉంటే టెస్టులు చేసుకోకుండా జ్వరాన బారిన పడిపోయి హెడ్ఏక్స్తో, కోల్డ్తో రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి టెస్టులు చేసుకోకుండా ఇంకా ఉండిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. వారంతా కూడా స్వీయ నియంత్రణలో ఉండి వారంతా వారు కాపాడుకునే ప్రయత్నం మీద చేస్తూ ఉంటారు. వారంతా బయటికి ఎక్స్పోజ్ అయిపోయి నాకు కోవిడ్ వచ్చిందనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలిస్తే నన్ను ఎలా చూస్తారని ఒక బాధతో వారంతా ఇంట్లోనే మగిపోయి ఉంటుంటారు. కానీ డెఫినెట్గా దయచేసి మీకు అటువంటి సిమ్టమ్స్ ఉంటే పర్లేదు, కోవిడ్ ఇట్స్ ఎ పాండమిక్, ఒకరికి వస్తుంది ఒకరికి రాదనేది ఏం లేదు. గతంలో మనం మొదటి సందర్భంలో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అది కేవలం కొంత రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకే వస్తుంది, ఈ వ్యాధులు ఉన్న వాళ్ళకే వస్తుందని చెప్పి రకరకాలుగా స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ ఇది పాండమిక్, దృఢంగా ఉన్న వస్తుంది, ముసలి వాళ్ళకి వస్తుంది, చిన్నపిల్లలకు వస్తుంది, పెద్దవాళ్ళకు వస్తుంది, ప్రతి ఒక్కరు వస్తుంది. మీరు అవమానపడిపోయి ఏదో నాకు వచ్చిందనగానే భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే మీరు టెస్ట్ చేసుకోండి, పాజిటివ్ రాగానే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది డైట్ ప్రికాషన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, సంబంధిత డాక్టర్ నుంచి ఎప్పటికప్పుడు సలహా సూచనలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో గతంలో మాదిరిగానే సేమ్ సిమ్టమ్స్, మైల్డ్ ఫీవర్తో స్టార్ట్ అయిపోయి హెడ్ఏక్, కోల్డ్, ఆ తర్వాత టేస్ట్ పోవడం, రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతినడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బేసిక్గా మనం కోవిడ్ అనగానే లంగ్ ఇన్ఫెక్షన్ అంటూ ఉంటాం, కానీ లంగ్ ఇన్ఫెక్షన్ కాదది, మన లంగ్స్లో బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటాయట. సో క్లాట్ అవ్వడం వల్లనే రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఆ తర్వాత చాలా తీవ్రమైనటువంటి వ్యాధులు సోకుతూ ఉంటాయి. ఇది కోవిడ్ అంటే కేవలం కోవిడ్ మాత్రమే కాదు, ఆ రోగనిరోధక శక్తి పైన ఎప్పుడైతే కోవిడ్ చాలా బలమైనటువంటి దెబ్బ కొడుతుందో ఆ తర్వాత డెంగ్యూ, మలేరియా, ఈ వివిధ వ్యాధులు మొత్తం కూడా ఒకేసారి సోగిపోయి మనిషిని క్షీణపరుస్తాయి, మనిషిని కొంత బలహీనంగా చేస్తాయి. ఆ తర్వాత ఈ రకమైన ప్రమాదం బారిన పడవచ్చు. సో నేను చెప్తున్నటువంటి ఈ డాటా అఫీషియల్ డాటానే.
ఇక్కడ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కానివ్వండి, ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. చాలా అథెంటిక్గా WHO ఇచ్చినటువంటి రికార్డ్స్ ప్రకారంగా వరల్డ్ వైడ్గా ఎటువంటి సినారీ ఉందో చెప్పే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇచ్చినటువంటి ప్రకారంగా ఇండియా వైడ్గా ఎటువంటి సినారీ ఉందో చూపించే ప్రయత్నం చేశాను. ఇది కేవలం టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే. నేను పదే ఇక్కడ అడ్రస్ చేస్తున్నానంటే టెస్టులు చేసుకోకుండా చాలా మందే ఉన్నారు ఇంకా కూడా. వాళ్ళంతా కూడా ఇప్పుడు టెస్టులు చేసుకుంటే మీరు ఆ సిమ్టమ్స్ కనుక ఫేస్ చేస్తే డెఫినెట్గా అవమానపడాల్సిన పని లేదు. బయటికి రండి, టెస్ట్ చేసుకోండి. మీ అంతటా మీరు స్వీయ నియంత్రణ చేసుకుంటే కొంత కంట్రోల్ చేయొచ్చు, ఈ కోవిడ్ని కొంత పక్కదారి పట్టించవచ్చు, దాన్ని పారద్రోలొచ్చు. సో ఇది ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది, ప్రపంచ దేశాలని మళ్ళీ వణికిస్తోంది. థాయిలాండ్ లాంటి ప్రాంతాల్లో 70,000కు పైగా కేసులు నమోదు అవ్వడం చూస్తూ ఉంటే ఇది డెఫినెట్గా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పాలి. ఈసారి వచ్చినటువంటి ఈ వేరియంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. డైరెక్ట్గా హార్ట్ అటాక్స్కి దారి తీయొచ్చు, హార్ట్ డిసీజెస్కి దారి తీయొచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అటువంటివి మనకు తలెత్తకూడదు అంటే కనుక డెఫినెట్గా ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. ఈ సంఖ్య బట్టి చూస్తుంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలో చాలా క్లియర్ అర్థమవుతుంది కదా. మన చుట్టూ హాట్ స్పాట్సే ఉన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదవడం చూసాం ఈ యొక్క వారంలో. సో సుమారుగా 100కు పైగా కేసులు నమోదాయి. మినిమం 100 కేసెస్ ఉన్నాయి ఆ స్టేట్స్లో. ఆ తర్వాత మన పక్క దేశం అయినటువంటి థాయిలాండ్లో కూడా, ఇక్కడ మీకు మ్యాప్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి చాలా క్లియర్గా 69,232 కేసెస్ యాజ్ ఆన్ 11th మే వరకే ఈ కేసెస్ నమోదయ్యాయంటే ఈ రోజు వరకు సుమారుగా ఈ సంఖ్య 1,00,000కు చేరిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా కొన్ని బాధ్యతయుతమైన సిచ్యువేషన్ కూడా. ఎందుకంటే ఒకరికి కోవిడ్ వచ్చిందనగానే వారిని అవహేళన చేయడమో, వారిని ఏదో చిన్నగా చూడడమో, వారిని టచ్ చేయకుండా ఉండడం, వారు ఆ ఇంటి దగ్గర నుంచి దూరంగా, ఇలా కొన్ని సిచ్యువేషన్స్లో గతంలో మనం ఎక్స్పీరియన్స్ చేశాం కదా. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెంటల్గా కూడా ఆ పేషెంట్స్ అంతా కూడా కొంత సిక్ అవుతూ ఉంటారు. మెంటల్గా కూడా వాళ్ళకి ఆ స్టెబిలిటీ పోతుంది. నన్ను చాలా దూరంగా చూడడమో, ఈ రకంగా కించపరిచే విధంగా చూడడం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో అటువంటిది ఏం పర్వాలేదు. అటువంటి పెద్దగా కించపరిచే విధంగా చూడాల్సిన అవసరం అయితే లేదు, వారిని అవమానంగా చూడాల్సిన అవసరం అయితే లేదు. కోవిడ్ ఇట్స్ ఎ పాండమిక్, ఎవరిని చూడదు, అందరినీ ముచ్చెమటలు పట్టిస్తుంది. కొంత ఏమరపాటుగా ఉన్నాము, అహంకారంతో ఉన్నాం కనుక అనుకుంటే కనుక డెఫినెట్గా కోవిడ్ అన్నేం చేస్తుందంటే నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా, నాకేం కాదు అనే అహంకారం కనుక పోతే పెద్ద వాళ్ళని మెడలు వంచేసింది కరోనా అనేది. సో ఈసారి అటువంటి అహంకారం పనిచేయదు. దయచేసి అలర్ట్గా ఉండండి. ఈసారి వచ్చింది LF7 N.1.8.1 అనేటువంటి ఈ వేరియంట్స్ చాలా ప్రమాదకరమైన, డైరెక్ట్గా హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.